వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నాడీఎంకేకి ఎమ్మెల్యే నుంచి వరుస షాకులు మాత్రం తప్పటం లేదు. ఇక తమిళనాడు అన్నాడీఎంకేలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మరో ఎమ్మెల్యే అన్నాడీఎంకేకు రాజీనామా చేశారు. రిజైన్ లెటర్ ను స్పీకర్ కు ఇచ్చారు ఎమ్మెల్యే సుబ్బయ్య. రిజైన్ లెటర్ ను ఇటు స్పీకర్ తిరస్కరించారు. ఎందుకంటే సొంత చేతి రాతతోనే రాసి ఆ రాజీనామా లెటర్ ను ఇవ్వాలంటూ స్పీకర్ చెప్పారు. ఇక ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకి గుడ్ బై చెప్పేశారు. రాజీనామా అనంతరం మంత్రి అదవ్ అర్జున్ సమక్షంలో టీవీకే పార్టీలో చేరారు ఆ ముగ్గురు. సత్యభామ, మరగదం, జయకుమార్ వీళ్ళ ముగ్గురు ఇప్పుడు టీవీకేలో చేరిపోయారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే రిజైన్ చేశారు సుబ్బయ్య. కానీ చేతి రాతతో కాకుండా తాను వేరే విధంగా ఆ లెటర్ ని తీసుకొని వెళ్ళటం, చేతి రాతతో రాసినటువంటి లెటర్ ని తీసుకుంటామంటూ, రాజీనామా లెటర్ ని తీసుకుంటామంటూ ఇటు సుబ్బయ్యకు చెప్పారు. ఇక రిజైన్ చేసినటువంటి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలంటూ ఇటు అన్నాడీఎంకే సీనియర్ నేతలు కోరుతూ ఉన్నారు అసెంబ్లీ స్పీకర్ ను. ఇక స్పీకర్ ఈ విషయం మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామంటూ అన్నాడీఎంకే నేత సుందరం హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, అన్నాడీఎంకేకి మాత్రం వరుస షాకులు తప్పట్లేదు. ఎమ్మెల్యేలు ఒకళ్ళ తర్వాత ఒకరు రాజీనామాలు చేసి పార్టీని వీడుతూ టీవీకేలో చేరుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు సుబ్బయ్య ఇచ్చినటువంటి రాజీనామా లెటర్ ని స్పీకర్ తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ రాజీనామా అంశాల మీద? ముస్లిం మొదలైంది. ఇప్పటికే నిన్నటి రోజున ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అన్నాడీఎంకేకి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏదైతే మంత్రి అదవ అర్జున్ ఉన్నారో అతని సమక్షంలో కూడా టీవీకేలో జాయిన్ అయినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఈ క్రమంలో కూడా మరొక ఎమ్మెల్యే వీరి బాటలో ఉన్నారని చెప్పవచ్చు. సుబ్బయ్య ఈ రోజు పూర్తిస్థాయిలో తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని చెప్పవచ్చు. స్పీకర్ కూడా లెటర్ ఇచ్చినటువంటి క్రమంలో కూడా స్పీకర్ ఏదైతే అతను ఇచ్చినటువంటి లెటర్ ఫార్మేట్ సరిగా లేదు, సొంత చేతి రాతతో రిజైన్ లెటర్ ఇవ్వాలని చెప్పేసి కూడా స్పీకర్ తిరస్కరించి పంపినటువంటి పరిస్థితి. మరొకసారి ఆ లెటర్ సొంతంగా రాసుకుని రావాలని చెప్పేసి కూడా పంపించారని చెప్పవచ్చు. వరుసగా కూడా ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేని వీడుతూ టీవీలోకి చేరాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే ముగ్గురు వచ్చారు కాబట్టి ఇప్పుడు సుబ్బయ్యతో పాటుగా నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి అక్కడికి వెళ్లాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనం చూసుకుంటే మరోపరి అసెంబ్లీ స్పీకర్ ను కూడా అన్నాడీఎంకే సీనియర్ నేతలు కూడా కలిశారు. ఎవరైతే రాజీనామా చేస్తున్నారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, లేకపోతే కోర్టుకు వెళ్తామని చెప్పేసి కూడా అన్నాడీఎంకే నేత సుందరం హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా స్పీకర్ ఫార్మాట్ లో ఖచ్చితంగా రాజీనామా చేసేటువంటి లెటర్లను కూడా వాటిని పరిశీలించాలి, న్యాయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే మరి ఏదైతే రాజీనామాను ఆపోదించాలి, లేకపోతే వారికి సర్ది చెప్పేటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పుడు అన్నాడీఎంకే సీనియర్ నేతలు కూడా మరొకసారి ఎవరైతే స్పీకర్ కూడా కలిసినటువంటి సందర్భం. ఎవరైతే ఇటు రాజీనామాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ అన్నాడీఎంకే నేత కోరుతూ ఉన్నారు. కానీ అంటే రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తీసుకునేందుకు కోర్టుకు వెళ్లిన సందర్భాలను చూసాము. కానీ రాజీనామా చేసి తరువాత వేరే పార్టీలో జాయిన్ అవుతే దీని మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? దీనిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదు. ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీలో జాయిన్ అవుతాయి కనుక పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అతని పైన యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక పార్టీ ఒక సింబల్ పైన గెలిచినటువంటి ఒక అభ్యర్థి ఎందుకు ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి వీల్లేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో కూడా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అతని పైన అనర్హత వేటు కూడా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీకి రాజీనామా చేసి అదంతా కనుక ఎలాంటి అభ్యంతరం లేదు. స్పీకర్ కు ఇక్కడ తీసుకోవడానికి ఏ నిర్ణయం కూడా లేదు. ఎందుకంటే అతను రాజీనామా చేసి స్వచ్ఛందంగా వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి ఈ క్రమంలో వాళ్ళపైన అయితే ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడానికి వీల్లేదని మనం చెప్పాలి. అసలు ఇది అన్నాడీఎంకే నేతలు వివరిస్తున్న దాంట్లో అసలు ఏ రకంగా వివరిస్తున్నారంటే ఎవరికి అడ్డు పట్టడం లేదు. రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్యే పైన ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడానికి ఎటువంటి హైకోర్టు కూడా వెళ్ళడానికి కూడా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా కూడా తమ పార్టీ సభ్యత్వాన్ని కావచ్చు ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేసి అతను వేరే పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి ఈ క్రమంలో స్పీకర్ చేయాల్సినటువంటి పని ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఒకవేళ వాళ్ళ పార్టీ ఏదైతే రాజీనామా చేయకుండా అదేవిధంగా పార్టీ విప్పులు ధిక్కరించి కనుక ఇంకో పార్టీలో జాయిన్ అవుతే అప్పుడు స్పీకర్ దానిపై అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఇప్పుడు సుబ్బయ్య రాజీనామా అంశానికి వస్తే ఇప్పుడు తన చేతి రాతతో ఈ రాజీనామా లెటర్ ని రాసి స్పీకర్ కి ఇస్తే ఆమోదం పొందే అవకాశం ఉందా ఏంటి?
ఖచ్చితంగా కూడా ఆమోదం పొందిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ ఫార్మాట్ లో కూడా రాజీనామాను తన సొంత చేతితో రాసి ఇవ్వాలని చెప్పేసి, అంటే వ్యక్తిగతంగా తానే రాసి ఇవ్వాలి. ఎందుకంటే లెటర్ టెక్స్ట్ చేసి దాంట్లో సైన్ చేసి ఇస్తే దాన్ని స్పీకర్ పూర్తిగా దాన్ని తిరస్కరించారని చెప్పవచ్చు. ఒకవేళ సుబ్బయ్య పూర్తిగా తన సుహస్తాలతో రాసి నేను ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను, సో అన్నా డిఎంకే పార్టీకి కూడా నేను సభ్యతనికి రాజీనామా చేశాను, నేను ఎమ్మెల్యే పదవిలో కొనసాగడం లేదు అని చెప్పేసి అని కూడా అతను తన సొంత చేతి రాతతో కూడా ఒక లెటర్ రాసి స్పీకర్ కి ఇస్తే కనుక ఖచ్చితంగా ఆమోదించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చట్టంలో ఒక భాగం కాబట్టి, రాజ్యాంగంలో వారి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆమోదించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడము, స్పీకర్ కు లెటర్లు ఇవ్వటము, అదేవిధంగా టీవీలో జరగడం కూడా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ 3 ఎమ్మెల్యేలు, ఈ 4 ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదిస్తే కనుక ఇప్పుడు తిరిచి ఈస్ట్ ఏదైతే ఉందో ఉప ఎన్నిక, దాంతో పాటుగా కూడా ఈ 4 చోట్ల కూడా ఉప ఎన్నిక జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే స్పీకర్ ఈ రోజు మరికొంతమంది రెబల్స్ ఈ దారిలోనే ఉన్నారనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా మరొక మంది, దాదాపుగా 25 మంది అన్నా డిఎంకే ఇప్పుడు చీలిక వర్గం, పళనిస్వామిని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గము దాదాపుగా 25 మంది ఉన్నారు. కాబట్టి ఇందులో మనం చూసుకుంటే ఇప్పుడు 4 మాత్రం బయటికి వచ్చారు. ఇంకొంతమంది కూడా ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ అన్నా డిఎంకేలో ఉంటూ టీవీకి వెళ్తే కనుక అది వేరే సంకేతాలు వస్తాయి కాబట్టి పార్టీ బ్రాంచ్ లో యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాజీనామా చేస్తే ఆ గొడవ లేదు కదా అని చెప్పేసి కూడా చాలా మంది స్వచ్ఛందంగా ఆ టీవీకి చేరడానికి, ఎందుకంటే ఇప్పుడు విజయ్ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఒక లార్జెస్ట్ పార్టీకి కూడా టీవీకే ఉంది. కాబట్టి ఇటు పళనిస్వామితో ఇక్కడ ఉండి విభేదాలు లేకపోతే ఈ సమస్యలు ఎదుర్కొనే కంటే టీవీకి చేరిపోతే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో కూడా అందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు 4 వరకు నిర్ణయం తీసుకున్నారు. మరికొంతమంది కూడా నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో టీవీకి చేరడానికి, టీవీకి సభ్యత్వం తీసుకోవడానికి చాలా మంది రెబల్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. మరికొంత ఎమ్మెల్యే అంటే వీరు రాజీనామా చేసిన తర్వాత కూడా విడతల వారీగా వీరందరూ ఎవరైతే ఇప్పుడు వ్యతిరేక వర్గం 25 మంది ఉన్నారో ఆ 20 మందిలో కూడా దాదాపుగా చాలా మంది కూడా వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే టీవీకి చేస్తే కనుక మనకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే వారి మంత్రి పదవులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అన్న అంశంలో కూడా తను, ఎందుకంటే ఎమ్మెల్యేగా వాళ్ళు గెలిచినప్పటికీ కూడా ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి టీవీలోకి వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఒకవేళ ఉప ఎన్నికలపై పెట్టినప్పటికీ కూడా అధికార పార్టీకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనే నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. వీరి బాటలోని మరికొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారడానికి రాజీనామా చేసేసి టీవీలో చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక ఇప్పటికే అన్నా డిఎంకేకి 3 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత టీవీలో చేరారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే ఇదే బాటలో ఉన్నారు. దీని తర్వాత రెబల్ ఎమ్మెల్యేలు అన్నా డిఎంకేలో ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంతమంది ఇదే బాట పట్టొచ్చు అనే అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఈ అంశం మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా అన్నా డిఎంకే నేత కోరుతూ ఉన్నారు సుందరం. కానీ ఇప్పటి వరకు మనం చూసుకుంటే కోర్టులో ఉన్నటువంటి అంశాలు కనుక మనం చూసుకుంటే ఎక్కువగా కూడా నేతలు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల అంశాలు కోర్టులో ఉన్నాయి. కానీ తాము ఏదైతే పార్టీలో ఉన్నారో ఆ పార్టీ సభ్యత్వానికి, తాము పొందినటువంటి పదవికి రాజీనామా చేసి మరో పార్టీకి వెళ్ళినటువంటి నేతల మీద అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఇలాంటి కోర్టుకు వెళ్ళిన దాఖలాలు చూడలేదు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తు అన్నా డిఎంకేలో ఉంటే తమకి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని భావించే ఈ రకమైన నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ఒక చర్చ జరుగుతోంది.